నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా వాళ్ళ మంత్రులకు కానీ వాళ్ళ పార్టీ శ్రేణులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మీ యొక్క కాన్వాయ్ యొక్క సైజ్ని కట్ చేసుకోవాలి అని చెప్పి సూచన చేశారు. తర్వాత కొంతమంది మంత్రులు మీరు సైకిల్ మీద కూడా ఈ మీటింగ్స్కి రావాలని సూచన చేశారు. అలాగే ఆయన కూడా ఒక 4 కార్లు వరకే కుదించుకున్నారు. అయితే దాన్ని అట్టహాసంగా ఈరోజు డ్రోన్స్తో షూట్ చేసి ఒక పబ్లిసిటీ చేసే కార్యక్రమం అయితే జరిగింది. ఇంకా ఆ తర్వాత ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు పుట్టపర్తి వెళ్ళే క్రమంలో ఆయన ఒక ప్రత్యేక విమానాన్ని అయితే ఉపయోగించడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా ప్రధాని గారు సూచనలు చేశారు, అందరూ ఇట్లా కట్ చేసుకుని వెళ్తున్నారు. మరొక వైపు ఇదొక హిపోక్రసీ లాగా వాళ్ళు సూచన చేసి మరోవైపు పాటించని పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఒక ప్రత్యేక విమానం ఒక మంత్రి వాడాల్సిన అవసరం ఉంటుందా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రత్యేక విమానాన్ని వాడితేనే ఒప్పుకోలేదు, అనేక విమర్శలు అయితే వచ్చాయి. మరి ఇప్పుడు 2 మంత్రులు వాడుతున్నారు, ముఖ్యమంత్రికి అడిషనల్గా మరొక 2 మంత్రులు వాడాల్సిన పరిస్థితులు చూస్తున్నాము. దీని మీద ఏమంటారు? అంటే చాలా కాలం క్రితం పరుచూరు గోపాలకృష్ణ గారిది ఒక సినిమా డైలాగ్ ఉంది. అంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మంత్రి విమానంలో వస్తే ఒక పక్కన ప్రజలు ఇంత కష్టాల్లో ఉండగా విమానం మీద వస్తాడా అని విమర్శిస్తూ ఒక స్టేట్మెంట్ రాయంటాడు పిఏతో. అలాగే ఒకవేళ ఆయన ట్రైన్లో వెళ్తే జనాలు అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండగా చీమ కదిలినట్టుగా ఈయన ట్రైన్లో వెళ్ళటం ఏమిటి అని ఇంకో స్టేట్మెంట్ తయారు చేయి. ఆయన దేని మీద వెళ్తాడో చూసి ఆ ప్రకటన రిలీజ్ చేయని చెప్తాడు ప్రతిపక్ష నాయకుడి పాత్రలో. ఓకే. అయితే ఆ ధోరణి ఆయన సెటైరికల్గా రాశాడు, కానీ అదే కండిషన్లో పార్టీలు ఉన్నాయి ఇప్పుడు. అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా మాట్లాడాలి, అప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ఏ వెహికల్ వాడినా ఈయన ఎక్కుతాడు. అంటే ఆయన విమానంలో వెళ్ళాడు కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం అని ఉంటాడు. ఒకవేళ ఆయన ట్రైన్లో వెళ్ళుంటే ప్రజలు అంత కష్టాల్లో ఉంటే నువ్వు ట్రైన్లో వెళ్తావా, వెంటనే ఒక విమానంలో వెడితే ఏం పోయింది అని మాట్లాడి ఉండేవాడు. అలా 2 రకాల ప్రకటనలు వీళ్ళు రెడీగా పెట్టుకుని ఉంటారు. సో అది అధికారం లేనప్పటి మాట, ఇది అధికారంలో ఉన్నప్పటి చేతలు. అలా చూడాలి వాళ్ళని. అందుకని వారు ఈరోజు తండ్రి గారేమో 2 కార్లు 3 కార్లు తగ్గించుకున్నాడు, వీరు కూడా తగ్గించుకుంటారు కాన్వాయ్తో. అసలు కాన్వాయ్ ఎందుకు ఉండాలి మీకు? మీరు ప్రజల నుంచి ఎన్నికైన వారే కదా. ప్రజలు ఎన్నుకుంటే మీరు మంత్రులు అవుతున్నారు, రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ప్రజలు వద్దనుకుంటే మిమ్మల్ని తీసి అవతల పారేస్తారు కదా. అంటే ప్రజలతో సంబంధం లేకుండా మీరు ఏమైనా ఎక్కడైనా ప్రత్యేకమైన పుట్టుకలు పుట్టి వచ్చారా? దైవాంశ సంభూతులా మీరు? కాదు కదా. మరి దైవాంశ సంభూతుల్లాగా మీ కాన్వాయ్లు ఎందుకు ఉండాలి? మీ కాన్వాయ్ వెళ్తుంటే జనాలు రోడ్ల మీద ఎందుకు వెయిట్ చేయాలి? పోలీసు వాళ్ళు వాళ్ళని ఎందుకు ఆపాలి? అంటే మీ ప్రాణాలకు ఎవడో ఇబ్బంది పెడతారనే కదా మీ గొడవ. మీరు ఒకళ్ళని ఇబ్బంది పెట్టిన తర్వాత కదా మీ ప్రాణాలకు ముప్పు మొదలైంది. మీరు ఎవరో ఒక సెక్షన్ని టార్చర్ పెట్టడం వలన అట్నుంచి జరిగేటువంటి ప్రతీకారాల్లో భాగంగా మీ మీద దాడులు జరిగాయని చెప్పి మీరు ప్రజలారా మీరు దూరంగా ఉండండి, ప్రజలను అవమానించటమే కదా అది. ప్రజలని నిర్మోహమాటంగా అవమానించటమే మీరు కాన్వాయ్ పెట్టుకోవటము, సెక్యూరిటీతో వెళ్ళటం. కాబట్టి నిజంగా మీరు ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేస్తే మీకు ఎందుకు కాన్వాయ్? మీరు సరదాగా ఒక కారులో పెడితే కాదన్నవాడు ఎవడు లేదు. మీరు దిగి జనాలతో నడిచి వెళ్ళినా ఎవరు కాదనరు కదా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళండి. అప్పుడెప్పుడో సుందరయ్య గారు శాసనసభకు సైకిల్ మీద వచ్చేవాడని చెప్తారు. మీరు కూడా అలా వెళ్ళండి. ఆయనకు శత్రువులు లేరు కాబట్టి వెళ్ళాడు. మీకు శత్రువులు ఉన్నారని మీరు అనుకుంటున్నారు. ఆ శత్రువులు ఎందుకు క్రియేట్ అయ్యారు? మీ కార్యక్రమాల వల్ల కదా. మీరు క్రియేట్ చేసుకున్న మీరు శత్రువుల్ని క్రియేట్ చేసుకోవడం మానేయండి. అప్పుడు సెక్యూరిటీ అక్కర్లేదు, కాన్వాయ్ అక్కర్లేదు. ఆ పని చేయండి. మీరు ఆ పని చేస్తే మీ టోటల్ సినిమా క్లోజ్ అవుతుంది. మీరు రాజకీయాల్లో ఉండరు అప్పుడు. ఆయన హోటల్ ఇండస్ట్రీలో ఎదగాలని నాకు చిన్నప్పుడు ఉండేది అని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నాడు. తిరుపతిలో ఒక హోటల్ ఉంది ఆయనకి. ఆ హోటల్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనుకున్నాను, ఒకవేళ రామారావు గారు నాకు అవకాశం ఇవ్వకపోతే అని చెప్పాడు ఆయన. సరే, ఆయన ఏ ప్రెజర్ చేతో అవకాశం ఇచ్చాడు, నువ్వు కంట్రోల్లోకి తీసుకున్నావు వ్యవస్థని, అద్భుతంగా మీ వరకు మీరు ఎదిగారు, ఓకే.
కానీ ప్రపంచం పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఈ డొల్ల మాటలన్నీ ఎందుకు మాట్లాడాలి మీరు? ఆయన రోజు తెల్లారలేస్తే విస్పరింగ్ క్యాంపెయిన్ మీద ఆధారపడతాడు. ప్రచారము అనే దాని మీద విపరీతమైన పిచ్చి ఆయనకి. ఈ ప్రచార పిచ్చితోనే ఇప్పుడు ఆ కాన్వాయ్ తగ్గించేసాడు అనేది ప్రతి ఒక్కరు ఆ ద్రోణులు పెట్టి చిత్రీకరించటము, దాన్ని ప్రతి ఒక్కడు ప్రసారం చేసి తీరాలని హుకుం జారీ అవటము, ఇవన్నీ కూడా ఈయన ఏదో చేస్తున్నాడు. పైగా ఇప్పుడు దేశానికి నేనే దిక్కు, బంగారం కూడా నేనే ఉత్పత్తి చేస్తున్నా, మీకు విదేశాల్లో బంగారం అక్కర్లేదు, బంగారం గెట్ ఫ్రమ్ ఏపీ అనేస్తున్నాడు ఆయన. నిజంగా అంత అవసరం, అన్ని అవసరాలు తీర్చేంత బంగారం అక్కడ వస్తుందా? ఆ మైన్స్ తాలూకా గొడవ ఏంటి? ఆ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఆ మైన్స్ డెప్త్ ఏమిటి? దానికి సంబంధించి ఉంటే ఉండవచ్చు గాక, కానీ అది మీరు క్రియేట్ చేసింది కాదు కదా, అది ఉంది. ఆ ఉన్నదాన్ని వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది సజావుగా జరగనివ్వండి. దానిలో మళ్ళీ దోపిడీ కార్యక్రమాలు మొదలు పెట్టద్దు. ప్రజలకు ఉపయోగకరంగా ఉండనివ్వండి. మీరు బయట నుంచి వచ్చేటువంటి బంగారం మీద డ్యూటీ పెంచారు ఈ మధ్య. సో ఇది తక్కువ ధరకు జనాలకు అందించండి. అది 1000 రూపాయలు ఉంటే మీరు 200కో 300కో అందించండి. కన్జ్యూమ్ చేస్తారు కదా ప్రపంచం అంతా. బంగారం పిచ్చి ఉంది కదా ప్రజలకి. ఆ పిచ్చి వాళ్ళందరూ వాళ్ళ ఇది తీర్చుకుంటారు ఇక్కడికి వచ్చి, మీ దగ్గరకు వచ్చి. ఓకే, మరో ప్రశ్న సార్. 2023 అనుకుంటాను, నారా లోకేష్ గారు పాదయాత్ర సమయంలో, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పెట్రోల్ ధరలు అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఆయన ఒక పెట్రోల్ బంక్ సంబంధించి ఒక ప్రైస్ డిస్ప్లేని వేలుతో చూపిస్తూ ఆయన సెల్ఫీ దిగి దాన్ని పోస్ట్ చేశారు. అది ఎన్నికల వరకు కూడా ఆయన అదే తరహాలో అనేక బంకుల దగ్గర ఆగి అదే తరహాలో ఫోటోలు దిగి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించారు, కొంత హేళన చేసే ప్రయత్నం చేశారు. అట్లా ఇవాళ చూస్తే మరి ఇవాళ దేశంలో అత్యధిక పెట్రోల్ ధర, డీజిల్ ధర ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉంది. ఈరోజు మరొక 3 రూపాయలు కూడా పెరగబోతుంది. సో అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వ్యాప్తంగా కొంత నారా లోకేష్ గారు అప్పుడు నాటి ఫోటోలు తీసుకొచ్చి అయితే కొంత ట్రోలింగ్ కూడా, ఆ రోజుల్లో అధికారం లేదు కాబట్టి అలా మాట్లాడేవండి, ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఇలా బిహేవ్ చేస్తున్నామని చెప్తాడు ఆయన ఓపెన్గా. అంటే ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఆ రోజున వాళ్ళు ఒక 2009 ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన సందర్భంగా నరేంద్ర మోడీ గారి మీద కూడా చాలా దురుసుగా మాట్లాడినటువంటి చరిత్ర ఉంది వీళ్ళకి. ఆ బయటలో ఉన్నాయి, ఇంకా లైవ్లోనే. ఏది తండ్రి కొడుకు ఇద్దరు తీవ్రమైన పరుష పదజాలంతో తిట్టారు. పవన్ కళ్యాణ్ మీద కూడా దాడి జరిగింది. పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని కలిపి తిట్టాడు. అవి లైవ్లోనే ఉన్నాయి. అయితే విచిత్రం ఏంటంటే ఆ రోజున ఉన్నటువంటి కండిషను ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే పెట్రోల్కి సంబంధించి సరిగ్గా ఒక 5-6 ఏళ్ల క్రితం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు దారుణంగా పడిపోయినాయి. పడిపోయిన సందర్భంగా తెల్లారలేస్తే మన శత్రుదేశంగా మాట్లాడే పాకిస్తాన్లో కూడా ధరలు తగ్గాయి. కానీ భారతదేశంలో ధరలు తగ్గించలా, పెంచుకుంటూ వెళ్ళారు. తగ్గించకపోతే స్థిరంగా కూడా ఉంచలా, కొద్దో గొప్ప పెంచుతూ వెళ్ళారు. ఎందుకు ఇలా పెంచుతున్నారు అని ఒక చర్చ జరిగింది మీడియాలో. జరిగినప్పుడు తగ్గిస్తే మళ్ళీ పెంచడం ఇబ్బంది పడతారేమో జనాలు, ఒక హై మూడ్లో ఉన్నప్పుడు ఆ మూడ్ని డిస్టర్బ్ చేయటం అవుతుంది తగ్గిస్తే, అందుకని ప్రధానమంత్రి గారు పెంచుకుంటూ పెడుతున్నాడు అక్కడ తగ్గినా కానీ అని చెప్పారు. అంటే ప్రజల నుంచి ఇన్ని పన్నులు వసూలు చేసిన తర్వాత కూడా 2014 నుంచి ఇప్పటికి చూస్తే 50 లక్షల కోట్ల నుంచి 200 లక్షల కోట్ల జిఎస్టీ పేరుతో డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి. అవును, అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ డబ్బులే ఎందుకు వాడుతోంది బడ్జెట్లో? దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు? ఆపేయాలి కదా అది. ఎందుకు ఆపట్లేదు? ఈ రోజుకి డిజిన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాల్సి వస్తుంది మీరు? అంటే మీ ఆస్తులమి జనాలకు పెడుతున్నారు, జనం ఆస్తులమి జనాలకు పెడుతున్నప్పుడు మీరెందుకు పరిపాలనలో? అది ఒక గొడవ. అలాగే పన్నులకి సంబంధించి గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు, సద్దాం హుస్సేన్ గొడవ జరిగినప్పుడు గల్ఫ్ సెస్ అని చెప్పి వేశారు. అప్పుడు అది యుద్ధం అయిపోయిన తర్వాత అది తీసేయాలి కదా. అది దాంతో కలిపి ధరలు కడుతున్నాం మనం. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఆ 3 రూపాయలే కావచ్చు గాక, ఈ 3 రూపాయలు దేశం మొత్తం మీద కడుతున్నటువంటి వాళ్ళు, రోజు కడుతున్న వాళ్ళు, గంటకోసారి కడుతున్నారు. ఈ డబ్బులు ఎవరు తింటున్నారు? దానికి సమాధానం చెప్పగలరా నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు గారు కానీ?
తొలగించలేదు కదా, గల్ఫ్ సెస్ అండి, వార్ సెస్ అని చెప్పి వేశారు ఆ రోజున. అది తీసేస్తున్నట్టు ప్రకటన లేదు. సో వాళ్ళు చేసేది మాత్రమే శృంగారం అనే పద్ధతిలో నడుస్తున్నారు వీళ్ళు. చంద్రబాబు గారు ఇలాంటి విన్యాసాలు చేయటంలో సిద్ధాస్తుడు, రోల్ మోడల్. ఆయనకి మోడీ గారు మొన్న గంటన్నర మాట్లాడిన తర్వాత ఒక హోప్ చిక్కింది. ఆ హోప్ వచ్చిన తర్వాత ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు. ఆయన కేవలం పొదుపుతనం అవలంబించండి అని చెప్పాడు జనాలకి. ఈయన అసలు నేనే పొదుపు పుట్టించాను అని మాట్లాడటం మొదలుపెట్టాడు. నేనే అనేది ట్యాగ్ లైన్ కదా, అందుకని నేను కారులు తీసేసా, నేను ఇంట్లో నడిచి తిరుగుతున్నా, నేను రాత్రిపూట ఫ్యాన్ వేసుకోవట్లేదు, ఏసీ మాత్రమే వేసుకుంటున్నా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడతాడు. నేనే అనే బ్రాండ్తో, ఈ నేనే అనే బ్రాండ్లో భాగమే ఇప్పుడు ఆయన ఏపీలో బంగారం, ఏపీలో పెట్రోలు ఖర్చు తగ్గిపోయింది, నేను 2 కారులు తీసాను, మిగిలిన వాళ్ళందరూ కారులు తీశారు. ఇప్పుడు ఆయనకి ఇల్లు అద్దెకిచ్చిన లింగమనేని గారు సైకిల్ వేసుకుని తిరుగుతాడు రోడ్ల మీద, రేపు పొద్దున్నుంచి తిరగడు కదా, ఆయన కారులో వదలడు. ఎందుకు తిరగాలి, మీరు ఆపేయండి, అందరివి కార్లు ఆపేయండి, ఎవరి కారు ఆడు ఇంట్లో పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చేటప్పుడు సైకిల్ వేసుకురండి అని చెప్పండి. ఆ మాట చెప్పగలిగే కండిషన్ ఉందా మీకు? ఎంతసేపు జనాల మీద పేదల మీద పడి ఆడవటం తప్ప. అందుకని అసలు విధానంలోనే లోపం ఉంది, రాజకీయ నాయకుల్లోనే లోపం ఉంది. ఇవన్నీ ఏంటంటే ఉన్న కండిషన్లో తిట్లు రాకుండా జనాల అటెన్షన్ని, వాళ్ళ ఆగ్రహాన్ని డైవర్ట్ చేయడానికి ప్రోగ్రాం. ఇలాంటి డైవర్షన్ స్కీములు వేయటంలో కూడా ఆయన సిద్ధహస్తుడు. సో ఆయనే మార్కెట్ ఎకానమీకి పితామహుడు. అంటే సీరియస్గా ఇంప్లిమెంటేషన్లో చాలా చొరవగా వెళ్ళినవాడు అప్పటి భారతదేశపు ముఖ్యమంత్రుల్లో చంద్రబాబే. చాలా అడ్వాన్స్డ్ మెథడాలజీతో వెళ్ళాడు ఈయన. అందుకని ఇలాంటి విన్యాసాలు చేస్తాడు ఆయన. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.